ఈరోజు దొండకాయ గ్రేవీ కర్రీ అండి. ఫస్ట్ 1/2 kg దొండకాయలు తీసుకొని ఇలా 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, తర్వాత వేరుశనగకాయ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, చిన్న అల్లం, కొంచెం వెల్లుల్లి, 1 స్పూను జీలకర్ర, అనాస పువ్వు, 1 యాలక్కాయలు, 1 ఇలాచి, 4 ఎండుమిర్చి, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు, పెద్ద సైజు 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. నేను ఇప్పుడు 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వేగేంత వరకు మూత పెట్టి వేయించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు వేయించాలి. దొండకాయలు వేగిన తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఇది కొంచెం కలిపిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, వేరుశనగ పలుకులు, పచ్చి కొబ్బరి తురుము, మసాలా అన్నీ వేసి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. వేగనివ్వాలి. గ్రేవీ అంతా దొండకాయలకు పట్టేంత వరకు కొంచెం ఉడకనిచ్చి ఒక 5 నిమిషాలు ఎలా ఉడకనిద్దామండి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కొంచెంగా కలిపేసి మా గ్రేవీ అంతా దొండకాయలకు పట్టిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఎలా ఉడకనిస్తే దగ్గరగా అవుతుంది. గ్రేవీ అంతా చక్కగా ఉడికి దగ్గరగా అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. అప్పుడు దొండకాయ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకోండి. అయిపోయిందండి దొండకాయ గ్రేవీ కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలండి. మళ్ళీ చల్లగా అయితే కొంచెం దగ్గరగా అవుతుంది గ్రేవీ. ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి. అయిపోయిందండి దొండకాయ గ్రేవీ కర్రీ. సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందాము. తర్వాత కొంచెం కొబ్బరి కూర, పచ్చి కొబ్బరి కూర తురుము.